నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోడల్ కోడ్ను రాజకీయ పార్టీలు తూచా తప్పకుండా పాటించాలని జిల్లా రెవెన్యూ అధికారి సహాయ రిటర్నింగ్ అధికారి మొగులి వెంకటేశ్వర్లు కోరారు. భీమవరం కలెక్టరేట్ డిఆర్ఓ ఛాంబర్లో డిఆర్ఓ ఏఆర్ఓ మొగులి వెంకటేశ్వర్లు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ మోడల్ కోడ్ గురించి వివరించారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని అన్నారు. ఈ నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ అవుతుందని తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకారం ఉంటుందని అన్నారు. 13న నామినేషన్ ఉపసంహరణ, 27న ఎన్నికల పోలింగ్ ఉంటుందని తెలిపారు. పోలింగ్ బ్యాలెట్ పేపర్ ద్వారా మాత్రమే నిర్వహిస్తారని తెలిపారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఎన్నికలు కూడా అమల్లో ఉంటుందని అన్నారు. ఏలూరు జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి కాగా ఏఆర్ఓలుగా ఆయా జిల్లాల డిఆర్ఓలు వ్యవహరిస్తారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 69,884 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుగా ఉన్నారని 93 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు ఏలూరు కలెక్టరేట్లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకారం ఉంటుందని అన్నారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఐఎన్ఎంసీ వంశీరెడ్డి, సిపిఎం ఎం ఆంజనేయులు, బీఎస్పీ ఎం రంగరాజు, టీడీపీ ఎం శ్యాంబాబు, జనసేన జయశివ, ఇన్ఛార్జ్ ఎలక్షన్ సూపరింటెండెంట్ సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలను మరోసారి అడియాసలు చేసిందని, కేంద్ర బీజేపీ మరోసారి చేసిన ఈ ద్రోహానికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు నిరసన వ్యక్తం చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జేవీఎన్ గోపాలన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం సిపిఎం జిల్లా కమిటీ తరఫున ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేంద్రం మళ్లీ మొండి చేయి చూపించిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజ్ వంటి విభజన హామీలు ప్రస్తావించకపోవడం అన్యాయమని అన్నారు. విభజన చట్ట ప్రకారం వచ్చిన ఏ జాతీయ విద్యా సంస్థ కేటాయింపులు చేయకపోవడం దారుణమని అన్నారు. కేంద్రాన్ని నిలదీస్తున్నామని తెలిపారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో యూత్ యాక్టివిటీలో భాగంగా అత్తిలి అమరాట్స్ అకాడమీ వారి సహకారంతో పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై 2 నుండి 10వ తరగతి చదివే విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. 200 మంది విద్యార్థులు పాల్గొనగా విజేతలకు బహుమతులు అందజేశారు. క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్రావు, కార్యదర్శి కటారి సిద్ధార్థ, అమరాట్స్ అకాడమీ అధ్యక్షులు అమర్, గమ్ని రాంబాబు, ఉంగూరు హనుమంతరావు, అక్కిన కాశీ, ఆకలి సుబ్రహ్మణ్యం, బోడపాటి ప్రసాద్, పోతుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్లకు అనుగుణంగా బడ్జెట్ అని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామన మునుస్వామి అన్నారు. ఆదివారం బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మునుస్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 8వ బడ్జెట్ పేద ప్రజలకు వ్యతిరేకమైన బడ్జెట్ అని, కొంతమంది సంపన్నులకు అనుగుణంగా రూపొందించిన బడ్జెట్ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో పేదలు, రైతులు, యువకులు, మహిళలకు ప్రాధాన్యత లేదని అన్నారు. బీమా రంగంలో 75% ఉన్న ఎఫ్టీఐలను 100%కి పెంచి బీమా రంగాన్ని కుదేలు చేశారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లోని 47,000 కోట్లను ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు దారాదత్తం చేశారని మునుస్వామి తెలిపారు. దేశంలోని పేదరికాన్ని 0%కు తీసుకొస్తామని ప్రకటన చేసిన బడ్జెట్లో మాత్రం ప్రజలకు శూన్యాన్ని చూపించారని మునుస్వామి అన్నారు. ఇది కేవలం బడ్జెట్ ఢిల్లీ, బీహార్ ఎన్నికలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన బడ్జెట్ అని మునుస్వామి తెలిపారు. ఈ బడ్జెట్ను సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుందని, ప్రజలకు అనుగుణంగా లేని బడ్జెట్ ఎప్పుడు ప్రజా ఆమోదం పొందదని మునుస్వామి అన్నారు. కార్యక్రమంలో పి దక్షిణామూర్తి, గార రంగారావు, సింగులూరి సత్యనారాయణ, నాసిర్ రత్నం తదితరులు పాల్గొన్నారు. మాఘమాసం తొలి ఆదివారం సందర్భంగా తణుకులో గల శ్రీ సూర్యదేవాలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి అభిషేక పూజలు జరిపారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
గణపవరం గ్రామ దేవత శ్రీ శ్రీ దండుమారమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు త్వరలో జరగనున్న నేపథ్యంలో జాతర నిర్వహణకు గణపవరం టౌన్ జనసేన నాయకులు తమ వంతు విరాళంగా 1 లక్ష రూపాయలను ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పి ధర్మరాజు చేతుల మీదుగా ఆలయ నిర్వాహకులకు అందజేశారు. కార్యక్రమంలో గణపవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు కానున్న డయాలసిస్ సెంటర్ వారం రోజుల ప్రారంభమవుతుందని రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆయన ఆదివారం డయాలసిస్ సెంటర్ పనులు 12.60 కోట్లతో జరుగుతున్న కొత్త భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ పనులకు సంబంధించి సంబంధిత శాఖ ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ డయాలసిస్ సెంటర్కు సంబంధించి 90% పనులు జరిగాయని, మరో 3 రోజుల్లో మిగిలిన 10% పనులు పూర్తవుతాయని తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన డయాలసిస్ రోగులు అర్ధరాత్రి సైతం భీమవరం, ఏలూరు, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, అమలాపురం వంటి ప్రాంతాలకు వెళ్లవలసి వస్తోందని, దీంతో ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోనవుతున్నారని మంత్రి తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సమయంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకి ఇచ్చిన హామీని నెరవేర్చారని తెలిపారు. లోపలికి వాటర్ ఎందుకు కన్నా ప్లస్ మనకి ఏంటంటే ఈ ఏషియన్ గార్డెన్ 2 అడుగులు దాని నుంచి ఇప్పుడు ఈ నల్లమట్టి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అనేది చాలా చాలా అవసరం. ఆ యొక్క అవసరాన్ని గుర్తించే పాలకొల్లు 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 12,60,00,000 రూపాయల నిధులు మంజూరు చేసి సంవత్సరన్నరలో పూర్తి చేయవలసినటువంటి హాస్పిటల్ ప్రభుత్వం మారడం వల్ల మరి 5 సంవత్సరాలు అయినా సరే పూర్తి అవ్వకపోవడం మాట నుంచి చేసిన పనులు కూడా నాణ్యతా లోపంతో మరి వర్షాలు కురిస్తే సీపేజీ లీకేజీలతోటి అప్పుడే బేటలు తీసినటువంటి పరిస్థితుల్లో ఈ గత 6-7 నెలలుగా ప్రతి వారము కూడా హాస్పిటల్ని విజిట్ చేస్తూ వాళ్ళు చేసిన విధ్వంసాన్ని ఎప్పటికప్పుడు మళ్ళీ సరి చేసుకుంటూ ఏజెన్సీలతోటి అధికారులతోటి రివ్యూ చేస్తూ వీక్లీ కూడా దాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ప్రజాధనం వృధా కాకుండా కాపాడేటువంటి విధంగా హాస్పిటల్ని తీర్చిదిద్దుతూ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో డయాలసిస్ సెంటర్ అనేది చాలా అవసరం. ఏలూరు, అమలాపురం, తాడేపల్లిగూడెం ఇలా డిఫరెంట్ ఏరియాస్కి డయాలసిస్ పేషెంట్స్ వెళ్ళడం, అది కూడా అర్ధరాత్రులు వాళ్ళకి స్లాట్ రావడం ఇవన్నీ కూడా గమనించే మనం డయాలసిస్ సెంటర్ కూడా ప్రామిస్ చేసాం ఎలక్షన్లో. దాని ప్రకారం కూడా ఆ డయాలసిస్ సెంటర్ కూడా 95% కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ 5 to 10% కూడా ఒక 3-4 డేస్లో అవి కూడా కంప్లీట్ చేసేసుకుని ఒక వారం రోజుల్లోనే ఆ డయాలసిస్ సెంటర్ కూడా పాలకొల్లో ప్రారంభిస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం. పాలకొల్లులోని బీఆర్ఎంబీ మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో డిఎస్సి ఉచిత కోచింగ్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. తరగతులకు హాజరైన నిరుద్యోగ యువకులకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన చేశారు. ప్రతి ఒక్కరూ ఏకాగ్రతతో విన్నారు. కొందరు అడిగిన అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు మెలకువలను నేర్పారు. సుమారు 700 మంది వరకు హాజరయ్యారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. జంగారెడ్డిగూడెంలో కొడుకుపై కన్న తండ్రి అమానుషంగా ప్రవర్తించిన సంఘటన వెలుగు చూసింది.
గత కొంతకాలంగా కుమారుడు ఉదయ్ కుమార్తె జషిత శ్రీపై తండ్రి పవన్ చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. సెల్ ఫోన్ ఛార్జ్ వైర్తో కొట్టిన గాయాలపై కారమద్దుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. బాలుడు ఆర్తనాదాలు విని స్పందించిన స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయాలు చూసి వైద్యులు నివ్వెరపోయారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఎన్నికల ప్రవర్తన నియమావళి మధ్య పీజీఆర్ఎస్ సెషన్ సంబంధించిన ప్రజల నుండి అర్జీని స్వీకరించడం జరగదని, ప్రస్తుత ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న జిల్లాల కోసం ఎన్నికల కమిషన్ సూచనలు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల కారణంగా నిర్దిష్ట జిల్లాల్లో జిల్లా, డివిజన్, మండల స్థాయిలో సోమవారం పీజీఆర్ఎస్ సెషన్లు రద్దు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ రద్దు అమల్లో ఉంటుందని తెలిపారు. ఈనాటి బంగారు మాట. భయం అజ్ఞానం నుంచే పుడుతుంది. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.